పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. రేపు మేడ్చల్ జిల్లాలో ప్రజా దీవెన సభ ఏర్పాటు చేయనుంది. గుండ్లపోచంపల్లిలో సాయంత్రం ప్రజా దీవెన సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11న భద్రాద్రిలో ప్రజా దీవెన సభ ఏర్పాటు చేయనున్నారు. ఇక 17న పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజా దీవెన సభలు ఏర్పాట్లు చేయనున్నారు. 14 పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. చెప్పండి భవిత. శిరీష, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే దాదాపుగా ఈ నెల 12 లేదా 14 తేదీల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలు కూడా నిర్వహిస్తుందని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఇప్పటికే దాదాపుగా 4 సభలు నిర్వహించినటువంటి పిసిసి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని సభలు కూడా మరో వారం రోజుల్లో నిర్వహించనున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా రేపు మేడ్చల్ జిల్లా వేదికగా ఒక ప్రజా దీవెన సభ నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సభ ఏర్పాటు అనేటివి కూడా చూసుకుంటారు. అంతేకాకుండా ఈ నెల 11న భద్రాద్రి జిల్లా అయినటువంటి మనుగూరులో మరొక సభ కూడా నిర్వహించున్నారు. అయితే భద్రాద్రి వేదికగా ఇంకొక గ్యారంటీ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభించుతున్నారు. ఇట్లా చూసుకుంటూ పోతే మరిన్ని సభలు కూడా నిర్వహించే విషయంలో పార్టీ భావిస్తుంది. అయితే ఇప్పటికే మొదట ఆదిలాబాద్ సభ, తర్వాత కొడంగల్, ఇంకా తర్వాత చేవెళ్ళ, మొన్న రీసెంట్ గా మహబూబ్ నగర్ నియోజకవర్గాలు ఇప్పటికే 4 సభలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే రేపు 11th మరో 2 సభలు నిర్వహించినారు. మొత్తం ఎన్నికల షెడ్యూల్ ఒక వారం 10 రోజుల లోపల మొత్తం అన్ని సభలకు పూర్తి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు దాదాపుగా ఎన్నికల నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అభ్యర్థులను వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. లాస్ట్ కు 5వ జాబితా కూడా విడుదల చేసి ఎన్నికల ప్రచారంలో కొంత మేరకు అడ్డంకులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి అట్లా కాకుండా ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి గెలిపే స్థానాలు దాదాపు 14 నుంచి 15 స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకు కార్యకర్తలకు సూచన పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో రేపు మేడ్చల్ అంటే పార్లమెంట్ సెక్టార్ లోనే అతిపెద్ద నియోజకవర్గం అయినటువంటి పార్లమెంట్ సెక్టార్ ఏదైతే ఉందంటే అది మేడ్చల్ మల్కాజ్గిరి. ఇక్కడ ప్రజా దీవెన సభ కూడా నిర్వహించున్నారు. ఈ సభ వేదికగా సీఎం ప్రసంగించినారు. దీనికి సంబంధించి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని హామీలు కూడా ప్రకటించే యోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓకే భవిత, థ్యాంక్ యూ.